అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మీతో కలుసుకొని ఈ మాటలు చెప్పడానికి, మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మీరు సిద్ధపడి ఉన్నారా? సిద్ధపడి ఈ వాక్యాన్ని కొన్ని నిమిషాలు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. యోవేలు గ్రంథంలో నుండి 2వ భాగంగా ఉపవాస ప్రార్థన గూర్చి నొక్కి చెప్పిన యోవేలు, అనగా ఒత్తి చెప్తున్న మాటలివి. కాబట్టి జాగ్రత్తగా విని ఆశీర్వదింపబడాలని కోరుతూ ఉన్నాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము ఏర్పరచుడి, యెహోవాను బతిమిలాడుకొనుటకు పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమంటుంది వాక్యం? ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, అనగా ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సంఘంలో అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తూ సంఘం అందరినీ సమాజ మందిరంలో ఆహ్వానించి ప్రార్థనలు చేయాలని వాక్యం చెప్తుంది. పెద్దలను పిలిపించాలి, జనులందరికీ తెలియజేయాలి. ఆ విధంగా చేసినట్లయితే సంఘము బలపడుతూ ఉంటుంది. అయితే క్రైస్తవ జీవితంలో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన మెట్టు. ఉపవాస ప్రార్థన ద్వారా మన పితరులు ఎన్నో కార్యాలు పొందుకున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరము పాస్టమ్మ గారు ఉపవాస ప్రార్థన 40 రోజులు చేస్తూ ఉంటారు. ఎంతో ఉజ్జీవంగా సమాజము అందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల సంఘానికి లాభం, ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. శత్రుపై విజయాన్ని సాధించారు, ప్రకృతిపై పట్టుని సాధించారు అలనాడు ప్రవక్తలు. కాబట్టి మీరు కూడా అదే ప్రకారం చేయాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కరుణను పొందుకున్నవారు నిరీక్షించిన వాటిని నిజం చేసుకున్నారు కనుక నీవు నేను తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనకు కావలసినవన్నీ పొందుకోవచ్చు. నిజమే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఏదో సంఘంలో పాస్టమ్మ గారు ఉపవాస ప్రార్థన 40 రోజులు చేస్తున్నారని అదే రోజులలో ఉండి చాలు, ఇక మనం చేసే అవసరం లేదని మీరు అనుకుంటున్నారేమో. లేదండి, మీరు కూడా అమ్మగారు ఇలా చేశారో ఆ విధంగా మీరు కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని మీ కుటుంబము లేకపోతే భార్యాభర్తలు కలిసి చేసుకోవాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా చేయడం వల్ల మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి, మీకు రాబోయే సమస్యల నుండి కూడా గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉపవాసం అనేది అది గొప్ప లాభకరం కనుక మీరందరూ కూడా చేయాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. 3వది, దేవుని రాకడ గురించి ప్రకటించిన యోవేలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చెప్తూ ఈ మాటలు కూడా యోవేలు యేసయ్య రాకడ గురించి ఆయన ప్రకటించాడు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆహా, యెహోవా దినము వచ్చెను, అది ఎంతో భయంకరమైన దినం, అది ప్రళయము వలనే సర్వశక్తుని యుద్ధ నుండి వచ్చును. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ సూచనలు బైబిల్ గ్రంథంలో చాలా చోట్లలో వ్రాయబడి ఉన్నాయి. చాలా చోట్లలో వ్రాయబడి ఉంది. నోవా కాలం నుండి ఎన్నో విపత్తులు, ఎన్నో అపాయాలు, ఎన్నో గండాలు, ఎన్నో మరణాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు, భూకంపాలు, వర్షాల వల్ల అనేక ప్రజల నష్టం, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సూచనలు. అనేక భవనాలు కట్టబడుతూ ఉన్నాయి, అనేక వివాహాలు జరుగుతూ ఉన్నాయి, వాక్యము నెరవేరుతూ ఉంది. కాబట్టి ఆయన రాకడలో ఇవన్నీ జరుగుతాయని ప్రభువారు ముందే చెప్పారు. అదేవిధంగా ప్రవక్తలు కూడా ప్రవచిస్తూ వచ్చారు. ఇప్పుడు యోవేలు ప్రవచనము చెప్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ పాఠక, దేవుడు చేసిన
మాట సత్యం. ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. రక్షకుడుగా వస్తానని ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఆయన ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. నేను కూడా కొన్ని ప్రవచనాలు చెప్పాను, తెలియజేశాను, అవి నెరవేరాయి. నెరవేరిన తర్వాత నేను సాక్ష్యం కూడా చెప్పాను, ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా జరిగిందని. కాబట్టి అది దేవుని బిడ్డలకు ఇచ్చిన వరం. సంఘం కూడా క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుందట ప్రవచనం చెప్పడం వల్ల. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు. యేసుప్రభుల వారు లేచాడు. అహరోణమై వెళ్ళుటప్పుడు మరలా వస్తానని చెప్పాడు. తప్పక వస్తాడు, సందేహమే లేదు. మన నిరీక్షణ నిజం చేసే దేవుడు సిగ్గుపడనీయడు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఈ మాటలు మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్న మాటలివి. నీవు రాకడకు సిద్ధపడుతున్నావా? ఒక ప్రశ్న. యేసు ప్రభువు అకస్మాత్తుగా ఇప్పుడు వస్తే నీవు నీ పాపాలను ఒప్పుకొని సిద్ధంగా ఉన్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఈరోజు సిద్ధపడాలని ప్రభు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. నీలో రాకడకు సిద్ధపడే స్థితి ఉందా లేదా? ఒకవేళ లేకపోతే సిద్ధపడు. దేవుని ఉగ్రత గతంలో జలప్రళయం రూపంలో వచ్చింది, ఇప్పుడు అగ్ని ప్రళయంలో వస్తుంది, అగ్నితో వస్తుందని వింటున్నాం. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. కనుక జాగ్రత్త కలిగి జీవిస్తూ దేవుని రాకడకు సిద్ధపడదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి రాకడ అతి సమీపంలో ఉందని వాక్యము ద్వారా మనము వింటూ ఉన్నాం. ఈ దీనదాసుడు, మీరందరూ కూడా వినేవారు ఆ పరలోక రాజ్యంలో ఉండాలని, ఆ విందులో ఉండాలని, ఆ సంతోషంలో మీరు నిమగ్నం కావాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఆయన రాకడ రాబోతుంది గనుక సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.